ఈరోజు మనము ఒకటి చేసాము ఆల్రెడీ ఇది అయిపోయింది బట్ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇవన్నీ స్నేక్స్ ఇదేమో సిస్టర్ అన్నమాట బేబీ అన్నమాట బేబీ స్నేక్ ఓకే ఇదేమో డాడీ స్నేక్ ఓకే డాడీ స్నేక్ ఏమో ఇక్కడ కొడుకుంటూ ఉన్నాడు మెల్లగా మమ్మీ కూడా అంతే ఇది మమ్మీ అది కూడా అట్లాగే అని కడుకుతుంది ఇది గ్రాండ్ మదర్ అంటే మమ్మీ వాళ్ళ మమ్మీ ఓకే అన్నమాట రైట్ దీని మీద రెండు స్నేక్స్ అన్నమాట బ్రదర్ స్నేక్ గ్రాండ్ ఫాదర్ అన్నమాట ఓహో అంటే అమ్మ వాళ్ళ నాన్న ఓకే తాతయ్య అన్నమాట వాళ్ళ తాతయ్య దగ్గర ఉందా అది బ్రదర్స్ పడుకున్నారు ఓకే ఇదేమో బొమ్మ అన్నమాట బొమ్మ స్నేక్ పడుకుంటారు ఇప్పుడు ఇది అక్కడ గ్రాండ్ ఫాదర్ స్నేక్ ఎక్కడ ఇదిగో ఓహో గ్రీన్ అన్నమాట గ్రాండ్ మదర్ దగ్గర ఎవరు లేరా గ్రాండ్ మదర్ ఒక్కతే ఉందా లేదు ఓకే అన్నలు పడుకున్నారు ఓకే ఒళ్ళో పడుకున్నాడు అనమాట ఓకే రైట్ నెక్స్ట్ ఇది దీని బెడ్ అన్నమాట ఇదేమో ఇవన్నీ మమ్మీ ఎగ్స్ అన్నమాట మమ్మీ ఎగ్స్ కి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనము లెక్క పెడతాం 1 2 3 4 5 6 ఎగ్స్ డాడీకి ఉన్నాయి లెక్క పెడతాం ఇక్కడ 1 2 3 4 ఓ రైట్ 4 సరిపోతాయి కదా 4 ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని ఎక్కడ ఈ కాకియా ఎక్కడ తెచ్చినాయి ఈ పాములు కాకి ఎగ్స్ తెచ్చినాయి అనమాట దొంగతనంగా తెచ్చినాయా అవును దొంగతనం ఏం లేదు కానీ నిజంగానే తెచ్చింది ఓకే రైట్ అప్పుడు కాకి అందరూ పాడిపోతూ ఉంటారు అన్నమాట మమ్మీ ఏమో వేరే ఊరికి వెళ్ళి వేరే పక్షి వాళ్ళ ఎగ్స్ తీసుకుంటారు ఇదైతే మమ్మీకి కమ్మకుండా వేరే ఎగ్స్ తీసుకొచ్చి రోజు 2 ఎగ్స్ తెస్తూ ఉంటుంది అన్నమాట అక్కడ ఫస్ట్ ఏమో ఈ రెండు సెకండ్ ఈ రెండు థర్డ్ ఈ రెండు అట్లా 6 అయిపోయాయి అట్లాగా దారేమో ఇట్లా 2 2 2 2 అన్నమాట సో అట్లాగే ఉంటుంది అన్నమాట ఇదంతా నిజంగా జరిగింది ఇది అంతా మీకు చెప్పాను కాబట్టి ఇది అర్థమవుతుంది మీకైతే మీరు ఎట్లా తయారు చేయొచ్చు అంటే ఈజీ బొమ్మ అయితే అంత మంచిగా రాదు సేమ్ ఇట్లాగే ఉంటుంది ఇది బొమ్మ అన్నమాట బొమ్మ అయితే ఇట్లా ఇక్కడ చూపించు క్లియర్గా ఓకే మీ డ్రెస్ వెనకాల రెడ్ అయ్యేటప్పటికి అది ఇది మ్యాచ్ అయిపోయింది అదే హ్యాండ్స్ కూడా రెడ్ అయిపోయా జుట్టు కూడా రెడ్ ఓ రైట్ ఇంకా క్లిప్ కొట్టుకోవాల్సింది క్లిప్ కట్టేసింది ఓకే బేబీ స్నేక్ క్లిప్ వేసింది కదా బేబీ స్నేక్ క్లిప్ వేసింది అన్నమాట నెక్స్ట్ దీన్ని బట్టి ఏం చెప్పాలి మనము